హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య టెన్షన్ ఫుల్ పీక్స్లో ఉంది. టీవీలో మిజైల్స్ చూపిస్తారు, ప్రొటెస్ట్ చూపిస్తారు. బట్ రియల్ స్టోరీ ఏంటి? ఈ వార్లో కొన్ని ట్రూత్స్ మీడియా చెప్పదు, కానీ ఇప్పుడు నేను మీకు చెప్తాను. లెట్ స్టార్ట్ ఫ్రమ్ ది బిగినింగ్. నైన్టీన్ 79లో ఇరాన్ రెవల్యూషన్ తర్వాత మొత్తం మారిపోయింది. ముందు ఇజ్రాయెల్కి ఇరాన్ సపోర్ట్ ఇస్తుండేది, కానీ ఇజ్రాయెల్ ఇస్లామిక్ రెవల్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ని ఎనిమీగా డిక్లేర్ చేసింది ఇరాన్. ఇదే స్టార్ట్ పాయింట్ ఆఫ్ హాస్టిలిటీ. హాస్టిలిటీ అంటే ఇరాన్ యొక్క ఇస్లామిక్ కల్చర్ని ఇజ్రాయెల్ అపోజ్ చేసింది. అలా అపోజ్ చేయటాన్నే హాస్టిలిటీ అంటారు. బేసిక్గా చెప్పాలి అంటే ఇక్కడ నుంచే ఇజ్రాయెల్ని ఎనిమీగా చూడడం మొదలుపెట్టింది ఇరాన్. ఇరాన్ యాంటీ జియోనిస్ట్ ఐడియాలజీని ఫాలో చేస్తుంది. యాంటీ జియోనిజం అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. జియోనిజం అనేది ఒక పొలిటికల్ ఐడియాలజీ. ఇది 1890s స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ సర్వైవల్ కోసం చాలా కౌంటర్ స్ట్రాటజీస్ కూడా బిల్డ్ చేసింది. ప్రాక్సీ వార్, హిడెన్ గేమ్. ఇజ్రాయెల్ ఇరాన్ ని డైరెక్ట్ గా అటాక్ చేయట్లేదని అనుకుంటున్నారు. ఇరాన్ ని చూడండి, ప్రాక్సీస్ వాడుతుంది. హెజబోల్లా, హమాస్, హౌతిస్. ఇజ్రాయెల్ కూడా సైలెంట్ గా రెస్పాండ్ అవుతుంది. సిరియాలో ఇరానియన్ మిజైల్ బేసెస్ ని బ్లాస్ట్ చేసింది. సైబర్ లెవెల్లో కూడా వార్ నడుస్తుంది. లైక్ స్టక్స్నెట్ వైరస్. స్టక్స్నెట్ అనే వైరస్ ఒక సైబర్ వెపన్, నార్మల్ వైరస్ కాదు. ఇది US, CIA అండ్ ఇజ్రాయెల్ మొజాద్ కలిసి డిజైన్ చేసిన సీక్రెట్ మిషన్ అని ఎక్స్పర్ట్స్ ఇప్పటికీ చెప్తారు. ఇది 2010లో వరల్డ్ కి రివీల్ అయ్యింది. బట్ యాక్చువల్లీ 2006 నుంచే ప్లాన్ లో ఉండే ఆపరేషన్. టార్గెట్ ఏంటి అంటే ఇరాన్లో ఉండే నటాన్జీ న్యూక్లియర్ ఫెసిలిటీ. అక్కడ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ కి రా మెటీరియల్ తయారు చేస్తుంది, లైక్ యురేనియం ఎన్రిచ్మెంట్. ఇది డైరెక్ట్ బాంబ్ పెట్టడం కాదు, కంప్యూటర్స్ మీద అటాక్ చేసి మెషిన్స్ ని స్పాయిల్ చేయడం. న్యూక్లియర్ ఫియర్ అండ్ సీక్రెట్ మిషన్స్. ఇరాన్ కి గోల్ ఏంటి అంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయాలి. బట్ ఇజ్రాయెల్ మాత్రం అది జరగకుండా ఆపాలి అని చెప్పి ఇరాన్ ని అపోజ్ చేసింది. 2018లో మొజాద్ ఇరాన్ క్యాపిటల్ లో నుంచి ఇజ్రాయెల్ టాప్ సీక్రెట్ న్యూక్లియర్ ఫైల్స్ ని స్టీల్ చేసింది. జేమ్స్ బాండ్ లెవెల్లో అయ్యింది ఈ ఆపరేషన్. ఇది మీడియాలో చిన్న న్యూసే, బట్ ఇంపాక్ట్ మాత్రం చాలా హ్యూజ్ గా ఇచ్చింది. వెస్టర్న్ యాంగిల్. అసలు దీని నుంచి ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? ఈ కాన్ఫ్లిక్ట్ లో అమెరికా రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పబ్లిక్ గా ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తుంది, కానీ సమ్ టైమ్స్ ఇరాన్ తో కూడా సీక్రెట్ టాక్స్ నడుస్తాయి. తెలిసిందే కదా, US ఎప్పుడు అటు ఇటు ఆడుతూ ఉంటుంది. JCPOA అనే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ న్యూక్లియర్ డీల్ కూడా జరిగింది. అండ్ వెపన్ కంపెనీస్ ఈ వార్ వల్ల చాలా బెనిఫిట్ అవుతున్నాయి. ర్యాపిడ్ వెపనరీ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ట్రిలియన్స్ లో బిజినెస్ ఇది. వాట్ మీడియా డజంట్ షో. ఎయిర్ స్ట్రైక్స్ విజువల్స్, లీడర్ స్పీచ్లు, ఒక్కోసారి ప్రొటెస్ట్ చూపిస్తారు. కానీ ఈ వార్ లో మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరు అంటే కామన్ పబ్లిక్, అమ్మాయిలు, పిల్లలు, ఫ్యామిలీస్. ఇద్దరు కంట్రీస్ కూడా చేస్తున్న అటాక్స్ లో చాలా ఇన్నోసెంట్ సివిలియన్స్ ఇంపాక్ట్ అవుతున్నారు. గాజాలో ఎయిర్ స్ట్రైక్స్ పడితే అపార్ట్మెంట్స్ మొత్తం డెబ్రిజ్ అయిపోతాయి, అంటే అపార్ట్మెంట్స్ మొత్తం కూలిపోతాయి. ఇరాన్ లో సైబర్ అటాక్స్ వస్తే కరెంట్, వాటర్ సిస్టమ్స్ డిస్టర్బ్ అవుతాయి. పలస్టీనియన్ సైడ్ లో చూసిన చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్ళలేక అండర్ గ్రౌండ్ లో దాక్కుంటూ ఉంటున్నారు. ఇజ్రాయెల్లో రాకెట్స్ వస్తే, సైరన్స్ పడితే వాళ్ళు షెల్టర్స్ కి పరిగెట్టాలి. ఈ మధ్య జరిగే డ్రామా న్యూస్ లో అస్సలు కనిపించలేదు, కానీ ఇలాంటి సఫరింగ్ ఎవ్రీ డే నడుస్తుంది. లైఫ్ నార్మల్ గా ఉండడం అంటే డ్రీమ్ లాగా మారిపోతుంది. ఫ్యామిలీస్ సెపరేట్ అయిపోతాయి. బట్ మీడియా మాత్రం ఎక్కువ ఫోకస్ చేసేది పొలిటికల్ స్టేట్మెంట్స్, వార్ ఫుటేజ్ ఆర్ రిటాలియేషన్ మీద. కానీ హ్యూమన్ కాస్ట్ అదే కదా అసలైన పెయిన్. ఒక బాంబ్ పడితే ఒక సోల్జర్ చనిపోవడం కాదు, ఒక ఫ్యామిలీ బ్రేక్ అయిపోవడం. ఆ పెయిన్ ని న్యూస్ లో ఎలానో చూపించరు, బట్ అదే పెయిన్ నిజం. ఇదే నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి వార్స్ చేసుకుంటూ హ్యూమన్ లైఫ్ ని చాలా చిన్న చూపు చూస్తున్నారు ఈ సో కాల్డ్ రూలర్స్. సో నెక్స్ట్ టైం న్యూస్ చూస్తే మీరు క్వశ్చన్ చేసుకొని ఈ వార్ కి ఇంకా వేరే సైడ్ ఉందా లేదా అని తెలుసుకోండి. సర్ఫేస్ లెవెల్లో మిసైల్స్, బట్ డెప్త్ లో ఐడియాలజీ, ఆయిల్, పవర్ అండ్ ప్రాఫిట్, ఇవన్నీ సెగ్మెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి.